టు T10 నేను రేవతి. జనగణన నిర్వహించాలనే ధ్యాస కేంద్ర ప్రభుత్వానికి ఉందా అని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ప్రశ్నించారు. దేశంలోని జనాభాను లెక్కించే ప్రక్రియ 2021లో జరగాల్సి ఉండగా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టలేదని, అసలు ఆ ఉద్దేశమే ఉన్నట్టు కనిపించడం లేదని విమర్శించారు. జనాభా లెక్కల సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో దేశంలో జనాభా ఎంతో తెలియకుండా పోతుందన్నారు. దీంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 12 కోట్ల మంది, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలవారు ఎలాంటి ప్రయోజనాలకు నోచుకోలేదని పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ పాత పార్లమెంట్ భవన్ లోని సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆమెతో పాటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులకు సంతాపం తెలియజేశారు. నేతలంతా లేచి నిలబడి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం బుధవారం పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ వయనాడ్ ఘటన హృదయాలను కలిచివేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోడీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎదురుదెబ్బ తర్వాత మోడీ సర్కార్ పాఠాలు నేర్చుకుంటుందని అనుకున్నామన్నారు. కానీ ఇప్పటికీ వారు సమాజాన్ని వర్గాల వారీగా విభజించి భయం, శత్రుత్వ వాతావరణాన్ని వ్యాప్తి చేసే విధానానికి కట్టుబడి ఉన్నారని విమర్శించారు. కొన్ని వారాలుగా ఒక జమ్మూ ప్రాంతంలోనే కనీసం 11 ఉగ్రదాడులు జరిగాయన్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది భద్రతా సిబ్బంది, పెద్ద సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ లో అన్ని బాగానే ఉన్నాయని మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనలను అపహాస్యం చేస్తున్నాయన్నారు. మణిపూర్ లో పరిస్థితులు ఇప్పుడే మెరుగుపడే సూచనలు కనిపించడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తారు, కానీ జాతీయ హింసకు గురై అల్లర్లతో అతలకుతలమైన మణిపూర్ కు వెళ్లేందుకు ఆసక్తి చూపరు. ఆ రాష్ట్రానికి వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చొరవ తీసుకోవడానికి మోడీ నిరాకరిస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులు, యువత డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. కీలకమైన అనేక రంగాలకు బడ్జెట్ కేటాయింపులు లేవని అన్నారు. నిరుద్యోగిత, ద్రవ్యోల్బణంతో కోట్లాది మంది ప్రజానికం అతలకుతలమవుతుందని, ఈ విషయం బడ్జెట్ లో పట్టించుకోలేదని విమర్శించారు. అదే విధంగా కాన్వరీ యాత్రపై సరైన సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుందన్నారు. విద్యా విషయంలో ఎన్డీఏ సర్కారు తీరును ఆమె తప్పుపట్టారు. గడిచిన 10 ఏళ్లుగా ఎన్డీఏ సర్కారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దేశంలో విద్యా వ్యవస్థ చిన్న భిన్నమైందని విమర్శించారు. అక్రమాలు, అవినీతితో విద్యార్థుల భవిష్యత్తును ఆగమ్య గోచరం చేశారని మండిపడ్డారు. దేశ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు. పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ అతి విశ్వాసం పనికిరాదని పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రానున్న 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం కావాలని నేతలకు సూచించారు. రానున్న కొన్ని నెలల్లో 4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి. అయినా మనం అసంతృప్తి చెందకూడదు, అతిగా ఆత్మవిశ్వాసంతో ఉండకూడదు. కష్టపడి పని చేస్తే ఫలితాలు మనకు అనుకూలంగా వస్తాయి. లోక్సభ ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తూ మంచి పనితీరును కనబరిచినట్లయితే జాతీయ రాజకీయాల్లో మార్పులు తీసుకురాగలం. నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి అని సోనియా పార్టీ నేతలకు సూచించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడుకు వెళ్తారని, పరిస్థితిని పరిశీలిస్తారని అన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.